సౌలు కూడా దమస్కు మార్గంలో పట్టబడి పౌలుగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, యూదులందరూ కూడా రోమాను విడిచి వెళ్ళిపోవాలి, రోమాలో ఉండడానికి వీల్లేదు, యూదులందరూ దయచేసి రోమాను విడిచి వెళ్ళిపోండి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు రోమన్ చక్రవర్తి. ఎప్పుడైతే రోమన్ చక్రవర్తి యూదులందరూ కూడా వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించాడో వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ వెళ్ళిపోయిన వారిలో కొరింథీ పట్టణంలో స్థిరపడిన వారు ఎవరంటే అకుల ప్రిస్కిల్ల. వీళ్ళిద్దరు భార్య భర్తలు. వీరికి దేవుడు అంటే చాలా ఇష్టం. కానీ యేసుక్రీస్తు గురించి తెలియదు. కానీ ధర్మశాస్త్రము ప్రకారంగా దేవుణ్ణి ఆరాధిస్తున్న ఫ్యామిలీ అది. ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుణ్ణి అత్తుకుని దేవునితో సహవాసం చేయాలనుకుంటున్న ఫ్యామిలీ అకుల ప్రిస్కిల్ల. ఈ అకుల ప్రిస్కిల్ల దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనుక దేవుని పేరిట ఎవరొచ్చినా చేర్చుకుంటారు వీళ్ళు. అలాంటి సమయంలో వాళ్ళక్కడ డేరాలు కుడుతూ బ్రతుకుతున్నారు. డేరాలంటే ఆ రోజుల్లో మనలాగా స్థిరమైన ఇల్లు లేవు, డేరాలతోనే ఇల్లులు కట్టుకునేవారు. అలాంటి హౌస్ ఏర్పాటు చేసేవారు అనమాట, డేరాలు కుట్టేవారు అనమాట. అయితే పౌలు గారు కూడా అదే వృత్తికి సంబంధించిన వాడు ఒకప్పుడు, అదే వృత్తి చేసేవాడు ఒకప్పుడు. అయితే ఆ వృత్తిని బట్టి వీళ్ళకి స్నేహం ఏర్పడినప్పుడు అకుల ప్రిస్కిల్ల దగ్గరికి అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారు యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ద్వారా తెలుసుకోవడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళు పని చేసుకుంటూ ఆ కుటుంబాన్ని మాత్రమే రక్షించాలన్న ఆలోచన లేదు. కానీ పౌలు గారికి సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినము రోజున, సబ్బాతు దినం అంటారు, అది యూదులందరికీ సబ్బాతు దినము, విశ్రాంతి దినము, శనివారం ఆరాధన దినం. ఆ విశ్రాంతి దినం రోజున, ఆ సబ్బాతు దినం రోజున యూదులందరూ కూడుకుని ఆరాధించటము వాళ్ళకు అలవాటు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. విశ్రాంతి దినమున రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇది యూదులకి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఇస్తే వాళ్ళకు ఒక సమాజ మందిరం ఉంది కనుక ఆ మందిరములో ప్రతి విశ్రాంతి దినం రోజున పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో దిట్ట సౌలు, ధర్మశాస్త్రంలో దిట్ట కాబట్టి ధర్మశాస్త్రముని, అలాగే ఈ యొక్క అపోస్తుల చరిత్ర అనగా క్రొత్త నిబంధన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని అపోస్తుల యొక్క అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి 33.5 సంవత్సరాల జీవితాన్ని, అటు ధర్మశాస్త్రాన్ని రెండిటిని ఏం చేశాడంటే దగ్గరగా పెట్టి చూడడం మొదలుపెట్టాడు. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు అంటే పడని వ్యక్తి ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఈయన గురించి ఉందో లేదో వెతకడం ప్రారంభించాడు. దొరికింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయనే రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయన ద్వారానే మనకు పాపక్షమాపణ ఉందని ప్రకటించడం మొదలుపెట్టాడు. అది అకుల ప్రిస్కిల్లకు కూడా చెప్పాడు. వారు కూడా దేవుని సన్నిధిలో రక్షించబడ్డారు. ఆ తర్వాత ప్రతి విశ్రాంతి దినమున అతడు బోధిస్తూ ఉన్నాడు, అందరినీ ఒప్పిస్తూ ఉన్నాడు. అక్కడ చూడండి, రాయబడి ఉంది 4వ వచనం. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఒప్పిస్తూ వస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని యూదులు అంగీకరించినట్లుగా యేసుక్రీస్తుని అంగీకరించేవారు కాదు. యేసుక్రీస్తు అంటే వారికి పడదు. యేసుక్రీస్తుని చంపిన వారే యూదులు కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించట్లేదు. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడంటే, నేను ఒకప్పుడు ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నవాడినే, కానీ ధర్మశాస్త్రంలో లోతైన విషయాలు నేను చూసినప్పుడు, ధర్మశాస్త్రంలో లోతైన సంగతులను నేను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నాకు కనిపించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారే రావలసిన వాడు, ఆయనే నిజరక్షకుడు, ఆయన ద్వారానే పాపక్షమాపణ ఉంది అని ఒప్పించటం ప్రారంభించాడు. చాలామంది ఒప్పుకున్నారు, కానీ కొంతమంది అయితే తిరస్కరిస్తున్నారు, కొంతమంది రాళ్ళు రువ్వుతున్నారు, కొంతమంది దూషిస్తున్నారు, వేలన చేస్తున్నారు. అయితే పౌలు గారు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ సంవత్సరం మీద 6 నెలలు అక్కడ ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఎన్ని నెలలు అంటే 18 నెలలు అక్కడ ఉన్నాడు. సంవత్సరం మీద 6 నెలలు పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఇక్కడ ఉండు, నాకు ఇక్కడ జనాంగం ఉంది, నువ్వు మార్చాలి, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పాడు. అయితే దేవుని బిడ్డలారా, పౌలు గారిని చేర్చుకున్న తర్వాత జాగ్రత్తగా వినండి, పౌలు గారిని అకుల ప్రిస్కిల్ల చేర్చుకున్న తర్వాత
అకుల ప్రిస్కిల దేవుని జ్ఞానముతో ఎదిగారు, దేవుని మహిమతో ఎదిగారు, దేవుని ప్రత్యక్షతతో ఎదిగారు. కేవలము ఆయనతో వారికున్న సహవాసము సంవత్సరంన్నర అనండి. ఎంత చూడండి, అదే అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చదవండి. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు, వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. చెప్పండి, ఎన్ని నెలలు? 1 సంవత్సరం మీద 6 నెలలే వాళ్ళకి అతని పరిచయం, అతని సహవాసం. వాళ్ళతో సంవత్సరంన్నర, వాళ్ళకి అతనితో సహవాసం సంవత్సరంన్నర. ఈ సంవత్సరంన్నరలో వారు ఎంత జ్ఞానాన్ని పొందుకున్నారంటే పౌలు గారి దగ్గర చాలా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుకున్నారు. ఎలాంటి జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఎవరికైనా స్పష్టంగా చెప్పగలిగిన జ్ఞానాన్ని పొందుకున్నారు అకుల ప్రిస్కిల్ల. ఒక రకంగా చెప్పాలంటే కొరింథీ సంఘము అక్కడే స్థాపించబడింది, వాళ్ళ ఇంట్లోనే స్థాపించబడింది. స్తోత్రం చెప్పండి. కొరింథీ సంఘము వాళ్ళ ఇంట్లోనే స్థాపించబడింది, అకుల ప్రిస్కిల్ల ఇంట్లోనే స్థాపించబడింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అక్కడ సంవత్సరంన్నరకి కొంతమంది మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి సంఘముగా ఏర్పరచబడ్డారు. కానీ ఈరోజు నేను అంటాను, సంఘము కట్టడము, ఒక 10 మందిని దేవుని సన్నిధిలోకి నడిపించడం చాలా కష్టం, కానీ పడగొట్టడం చాలా సులువు. అవును కదా? పడగొట్టడం చాలా సులువు. ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసి సంఘాన్ని సమకూరిస్తే గురుగుల్లాంటి విత్తనాలు తయారయ్యి సంఘంలో దైవజనుడి మీద లేనిపోని చెప్పడం, సంఘం మీద లేనిపోని చెప్పడం, నడుపుదల మీద లేనిపోని చెప్పడం, వారు ఎన్నాళ్ళ నుంచో వచ్చిన వారు అయినప్పటికీ వివేకం లేకుండా, జ్ఞానం లేకుండా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేయడం, ఆ సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత వాళ్ళు భ్రష్టులుగా మారిపోవడం. ఆ ఆత్మను రక్షించడానికి దైవజనుడు ఎంత కన్నీరు కార్చాడు, ఎంత టయాన్ని హెచ్చించాడు, ఏ విధముగా అతడు ఉపవాసాలు ఉన్నాడు, ప్రార్థన చేశాడు, ఏ విధముగా అతడు దేవుని సన్నిధిలో గోజాడు ఆత్మను రక్షించాడు. వీడికి అవసరం లేదు, వీడి పని చెడగొట్టడమే, వీడి పని పడగొట్టడమే, వీడి పని బయటికి లాక్కెళ్ళిపోవడమే. జాగ్రత్త, ఇలాంటి గురుగులు కూడా మన మధ్య ఉంటారు. మనము ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఏమి వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకున్నాడని యేసు ప్రభు చెప్పాడు మార్కు సువార్తలో. కాబట్టి మనం ఏమి వింటున్నాం? అవునండి, వినడం కూడా చాలా జాగ్రత్తగా వినాలి. దేవునితో సహవాసం ఉన్నప్పటికీ 100 సంవత్సరాలు దేవునితో నడిచినప్పటికీ దేవుడు ఎలాంటి వాడో, దేవుని మనసు ఏంటో తెలుసు కూడా చెప్పుడు మాటలు విని అవ్వేం చేసిందంటే ఆ పండు కోసుకుని తిన్నది. ఎంత దౌర్భాగ్యపు స్థితి! చెప్పుడు మాటలు విని ఏమీ కాదు, మీరు చచ్చిపోరు, ఇదిగో ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవుడిలా మారిపోతారు, దేవతల్లా మారిపోతారని చెప్పేసరికి దేవుడు అంత మోసం చేశాడా మమ్మల్ని, ఇంతకాలం మమ్మల్ని తొక్కేశాడా, మిమ్మల్ని ఎదగకుండా చేశాడా అని చెప్పేసి ఆ పండు కోసుకుని తినేసింది గబగబా. 100 సంవత్సరాలు దేవునితో ఉన్న సహవాసం. వీడు ఇందాకొచ్చాడు, నీతో మాట్లాడడం మొదలుపెట్టాడు. వీడి మాటలు ఎక్కువ, 100 సంవత్సరాల నుంచి నిన్ను నడిపిస్తున్న ఆయన మాటలు ఎక్కువ. చెప్పుడు మాటలకు అంత పవర్ ఉంటుంది, అర్థమవుతుందా? చెప్పుడు మాటలకు ఎలా ఉంటుంది? అంత పవర్ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. అంత శక్తి ఉంటుంది. ఎప్పటి వరకు? నువ్వు పతనం అయిపోయేంత వరకు, నువ్వు నాశనం అయిపోయేంత వరకు. అవ్వ ఆదాము ఆ పండు తిని నాశనం అయ్యేంత వరకు ఆ మాటల్లో పవర్ ఉంది. అది నాశనం అయిపోయిన తర్వాత పొదల్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఆదాము నువ్వెక్కడా అని ప్రశ్నిస్తుంటే దాక్కుంటున్నాడు ఆదాము దేవుణ్ణి చూసి. అంతకుముందు దేవుడు వస్తే పరుగులు వెళ్ళి ఎదురుకుని వెళ్ళి కౌగిలించుకునే ఆదాము ఇప్పుడు దాక్కుంటున్నాడు తుప్పల్లోనికి వెళ్ళి. ఎందుకు? జరగకూడని కార్యం జరిగిపోయింది కనుక, తప్పు జరిగిపోయింది కనుక. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుణ్ణి ఎదుర్కోలేని పాపము మనలో ఉంటే ఆయన ఎదుర్కోలేం. ఆయన రాకడకు మనం ఆయన ఎదుర్కోలేం, ఆయన దగ్గరికి వెళ్ళలేం, మనం ఆయన సన్నిధిని నిలబడలేం, ధైర్యం గలవారిగా ఉండలేం. మనము సిగ్గుతో తలదించుకుని దాక్కోవలసిన పరిస్థితి వస్తుంది. ఆదాము దాక్కున్నట్లుగా మనము దాక్కునే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇది జరుగుతుందంటే చెప్పుడు మాటలు. నువ్వేమి వింటున్నావో ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి. నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు? దైవజనుని నడిపిస్తున్న దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుందా, లేకపోతే ఈ లోకంలో ఉన్న లోక సంబంధులైన మనుష్యులు అంటే లౌకిక ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుందా? ఏది నిన్ను ప్రేరేపిస్తుంది? ఏది నిన్ను లోకంలోనికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉంది? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇక్కడ పౌలు గారు ఎంతో రక్షించిన సంఘము, కన్నీరు కార్చిన సంఘము,
మరలా ఆ సంఘంలోనికి ఒక దౌర్భాగ్యపు బ్రతుకు బతికేవాడు ఒకడు వచ్చాడు. ఈ వదంతి వచ్చింది నా దగ్గరికి, నేను వింటున్నాను, నాకు చాలా బాధగా ఉంది అని లెటర్ రాస్తున్నాడు. పౌలు గారు లెటర్ రాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత దౌర్భాగ్యపు స్థితి. అది అలా ఉంచండి. ఇప్పుడు మనకి అకుల ప్రిస్కిల వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ అకుల ప్రిస్కిల ఎంత జ్ఞానం పొందుకున్నారంటే చాలా అద్భుతమైన జ్ఞానం పొందుకున్నారు. ఎలాంటి జ్ఞానం? అప్పటికి పరిశుద్ధ గ్రంథం లేదు. అప్పటికి పరిశుద్ధ గ్రంథము లేదు. అపోస్తుల గురించి పరిచర్య ఇదేమీ లేదు. ఈ వాక్యము లేదు అప్పటికి. కేవలం ధర్మశాస్త్రం మాత్రమే ఉంది. పాత నిబంధన మాత్రమే ఉంది. క్రొత్త నిబంధన లేదు. అయినప్పటికీ కూడా యేసును గూర్చి తెలుసుకున్న ఒక వ్యక్తి అపోలో అన్నమాట. పౌలు కాదు, అపోలో. ఇతడు ఏం చేశాడో తెలుసా? ఈ అపోలో యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని, యోహాను బాప్తిసం అంటే నీటి మూలమైన బాప్తిసం, అది మాత్రమే తెలుసుకుని, దాన్ని మాత్రమే తెలుసుకుని లేఖనాల యందు ప్రావీణ్యము కలిగిన వాడై, దేవుని ఆత్మతో నింపబడిన వాడై స్వార్థ ప్రకటించేస్తున్నాడు. యేసుని గురించి అతనికి బాగా తెలియదు. యేసుక్రీస్తు గురించి సరిగ్గా తెలియదు. అతనికి తెలిసిందేంటి? కేవలం యోహాను ఇచ్చిన నీటి మూలమైన బాప్తిసం మాత్రమే తెలుసు అతనికి. ఇంకా అంతకు మించి ఏమీ తెలియదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కానీ నేను అన్నాను కదా ఇందాక, అకుల ప్రిస్కిల మనసు ఏంటంటే, వాళ్ళిద్దరి మనసు ఏంటంటే, దేవుని పేరట ఎవరొచ్చినా వారిని చేర్చుకుంటారు. వాళ్ళు దేవుని పేరట ఎవరొచ్చినా వాళ్ళని చేర్చుకుంటాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడాడు కదా, నా పేరట ఎవరొచ్చినా వారికి గుక్కుడి చన్నీళ్ళు ఇచ్చినా అది ఊరికినే పోదని అన్నాడా లేదా? గుక్కుడి చన్నీళ్ళు ఇస్తే చాలు, నువ్వు దేవుని దాసుడు అని చెప్పేసి ప్రేమించి చేర్చుకుని ఒక గుక్కుడి చన్నీళ్ళు ఇస్తే ఆశీర్వాదం ఊరికే పోదు. అయితే జాగ్రత్తగా వినండి. ఈ అకుల ప్రిస్కిల ఆ బాప్తిసము, యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాక్యం బోధిస్తున్న అతన్ని చేర్చుకున్నారు ఇంట్లోకి. ఎందుకంటే ఆయన మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో గట్టిగా సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించిన తర్వాత కొన్ని వెలుతులు కనబడుతున్నాయి వీళ్ళకి. ఆ సువార్తలో అకుల ప్రిస్కిలకి కొన్ని వెలుతులు కనబడుతున్నాయి. అక్కడే డిబేట్ పెట్టేయలేదు. ఇప్పుడే అలాంటి బోధ ఎవరైనా చేశారనుకోండి, అక్కడ ఎవరైనా ఉన్నారనుకోండి, నువ్వు బోధించిన తప్పు అబ్బాయి, కావాలంటే లేఖనాలు చూపిస్తాను ఉండని చెప్పేసి అక్కడికక్కడే డిబేట్ పెట్టేస్తారు. ఇప్పుడున్న ఆవేశపరులు అలాంటి వాళ్ళు. ఛాలెంజ్లు అంటున్నారు, 2 నిమిషాల్లో ఓడించేస్తాను అంటున్నారు, 1/2 నిమిషాల్లో ఓడించేస్తాను అంటున్నారు. అంత ఆవేశపరులు ఉన్నారు ఇప్పుడు. కానీ అంత ఆవేశము అకుల ప్రిస్కిల్లకి లేదు. చూడండి 24వ వచనం. కానీ అలెగ్జాంద్రియ వాడైన 24వ వచనం 18లో 24. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రావీణ్యుడై ఉండెను. చెప్పండి, విద్వాంసుడంట, 2 లేఖనాల యందు ప్రావీణ్యత కలిగిన వాడంట. ఎవరు? అపోలో. పౌలు గారు కాదండి. పౌలు వేరు, అపోలో వేరు. పౌలు గారి దగ్గర నేర్చుకున్నారు వీళ్ళు. అకుల ప్రిస్కిల ఎక్కడ నేర్చుకున్నారు? పౌలు గారి దగ్గర. ఎంతకాలము? 1.5 సంవత్సరం నేర్చుకున్నారు. సంవత్సరం మీద 6 నెలలు నేర్చుకున్నారు వాక్యాన్ని. అతడు ప్రభుయందు ప్రావీణ్యుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశం పొందిన తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడాయను. యేసును కూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. చెప్పండి, ఇప్పుడు సమాజ మందిరంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడు ఇతను? అతనికి తెలిసింది కేవలం ఏంటి? యోహాను బాప్తిసం మాత్రమే. అనండి, యోహాను బాప్తిసం మాత్రమే అంటే మాత్రమే అన్నకాడ దానికి మించింది ఇంకోటి ఏదో ఉందనే కదా అర్థం. చెప్పండి, మాట్లాడరే. మాత్రమే అన్న అంశం వచ్చిందంటే, ఆ మాట వచ్చిందంటే దానికి మించింది ఇంకొకటి ఏదో ఉంది, అది నాకు తెలియదు అన్నట్టే కదా అర్థం. ఇప్పుడు ఈ అపోలో గారికి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసు, ఇంకేం తెలీదు. అదేంటి ఆ బాప్తిసము? నీటి మూలమైన. ఏమంటే అర్థమవుతుందా? అది నీటి మూలమైన బాప్తిసము, కేవలం నీటి మూలమైన బాప్తిసం. కానీ యోహాను గారు ఏమన్నారు? నా ఎనుకు వచ్చేవాడు శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారునైనను ఇప్పడానికి నేను పాత్రుడను కాను. ఇదిగో ఆయన మీకు అగ్నిలోను ఆత్మలోను బాప్తిసం ఇచ్చాను. ఆ బాప్తిసం అనుభవం ఇతనికి లేదు. ఆ బాప్తిసం గురించి ప్రకటించే
జ్ఞానం ఇతనికి లేదు. అనుభవం ఉంటే జ్ఞానం వస్తుంది. అనుభవం లేనప్పుడు జ్ఞానం ఎలా వస్తుంది? ఇతనుకున్న అనుభవం కేవలం యోహాను బాప్తిస్మం మాత్రమే, నీటి మూలమైన బాప్తిస్మం మాత్రమే ఇతనుకున్న అనుభవం. ఆ నీటి మూలమైన బాప్తిస్మం ఎప్పుడు కూడా నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించదు. కేవలం నీటి మూలమైన బాప్తిస్మం తీసుకున్నాను, నా పని అయిపోయింది, ఇంకా నేను ప్రభువుకు దగ్గర అయిపోయాను అనుకుంటే నీ అజ్ఞానం అది, నీ అవివేకం అది. నీటి మూలమైన బాప్తిస్మము కేవలము నువ్వు దేవుని బిడ్డగా మారేవని లోకానికి తెలియడం కోసమే, నువ్వు దేవుణ్ణి అంగీకరించావని లోకానికి తెలియడం కోసమే. కానీ దేవుడు నిన్ను అంగీకరించాలంటే ఆయన అగ్ని బాప్తిస్మము నీ మీదకి దిగాలి. అవునా కాదా? మాట్లాడరేంటండి? అగ్ని బాప్తిస్మము నీ మీదకి దిగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ అగ్ని బాప్తిస్మము నీ మీదకి దిగినప్పుడు అప్పుడు నీవు పరిపూర్ణమైన దేవుడి చేత అంగీకరించబడతావు. ఆ అనుభవము ఈ అపోలో గారికి లేదు. కేవలము యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్నవాడై ఉన్నారు. ఈ రోజున కూడా చాలామంది అలాగే కొంచెం తెలిస్తే నాకు అంతా తెలుసని విర్రవీగిపోయేవారు చాలామంది ఉన్నారు. నాకు బైబిల్ తెలియకపోవడం ఏంటి, చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాను అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. నేను ట్రైనింగ్ అయ్యాను అంటారు, నేను డిగ్రీ తీసుకున్నాను అంటారు, నేను డిప్లొమా చేశాను అంటారు. బైబిల్లో ఇవన్నీ ఎక్కడ చేసావు నువ్వు? మనుషుల దగ్గరే కదా. ఎక్కడ చేసావు చెప్పాలి? మనుషుల దగ్గర, దేవుని దగ్గర? ఎవరి దగ్గర చేసావు నాన్న నువ్వు? మనుషుల దగ్గర నువ్వు డిప్లొమా చేసావు, మనుష్యుల దగ్గరే నువ్వు డిగ్రీ సంపాదించావు. దేవుని దగ్గర కాదు కదా, మనుష్యుల దగ్గర. మనుషులకి ఏం తెలుసు? అతనుకున్న జ్ఞానమే నీకు నేర్పిస్తాడు, అతనుకున్న జ్ఞానం నీకు నేర్పిస్తాడు. కానీ దేవుని పాదాలు పట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన జ్ఞానము నీకు నేర్పిస్తాడు. ఆయన పాదాలు పట్టుకుంటే మనుషుల జ్ఞానం కాదు ఇక్కడ. అందుకని పౌలు గారు ఒక మాట అంటారు, చూద్దాం చూడండి. ఇది అలాగే ఉంచండి, దీన్ని మాత్రము మూయకండి, తర్వాత మరలా ఇది చదవాలి మీరు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని. జాగ్రత్తగా వినండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త, ఈ సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని, మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. నేను వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు నాకు బోధిస్తే వచ్చి నేను మీకు బోధించట్లేదు అని చెప్తున్నాడు ఈయన. మరి ఎక్కడ నేర్చుకున్నావు నాయన? చదువు నాన్న. మనుషుల వలన దాన్ని నేను పొందలేదు, నేను దాన్ని పొందలేదు, నాకెవడును దాన్ని బోధించలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలన అది నాకు లభించినది. అది చెప్పండి. ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకోవాలి? నువ్వు డిప్లొమా చేసావు, లేకపోతే డిగ్రీలు సంపాదించావు బైబిల్లో, నేను ఎంత ట్రైనింగ్ అయ్యాను అంత ట్రైనింగ్. ఒక మనుషుని దగ్గరే కదా నువ్వు నేర్చుకుంటా. ఆ మనుషుల దగ్గర నేర్చుకున్న ఆ మనుష్య జ్ఞానముతో నువ్వు సవాళ్ళు చేస్తున్నావు ఈ రోజున. ఒక మనుష్యుని దగ్గర నేర్చుకున్న మనుష్య జ్ఞానముతో. కానీ పౌలు గారు అంటున్నారు, నేను ఏ మనుషుని దగ్గర నేర్చుకోలేదు, ఏ మనుషుడు నాకు బోధించలేదు, యేసుక్రీస్తు ప్రభువారు నాకు బయలుపరిచాడు ఇవన్నీ అంటున్నాడు. మరి యేసుక్రీస్తు పాదాలు పట్టుకునే అనుభవం నీకుందా? యేసుక్రీస్తు ప్రభువు వారి పాదాలు పట్టుకునే అనుభవం ఉండి ఆ పాదాలు పట్టుకుని అక్కడ నేర్చుకునే అనుభవం ఉందా? లేదు. ఈ రోజున సవాలు చేసే అనుభవం ఉంది. అక్షర జ్ఞానాన్ని బట్టి సవాలు చేసేస్తారు, లేకపోతే సవాల్ అయిపోతారు. ఎందుకంటే ఏమున్నది ఇంకా అంతే కదా. ఒకడు అంటున్నాడు సవాల్ అంటే మన సవాల్ అంటున్నాడు, సవాల్ అంటాడికి ఏం జ్ఞానమో ఏం బోధో ఏమీ అర్థం కావట్లేదు. ఈ రోజున క్రైస్తవ్యాన్ని ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదు, క్రైస్తవ్యాన్ని ఎలా భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నారు అర్థం కావట్లేదు. ఇంక యూట్యూబ్ తెరిస్తే సవాల్ సవాల్ సవాల్. ఏంటండి పరిస్థితి? గందరగోళం అయిపోతుంది కదా. నేను ఒకటే చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, జ్ఞానం కలిగి ఉండండి. అజ్ఞానంతో మాట్లాడేవారి మాటలు వినకండి, అజ్ఞానంతో మాట్లాడేవారి మాటలు వినకండి. మరి అలా వినకూడదంటే, మనం ఆ మాయలో పడకూడదంటే ఏం చేయాలంటే అక్కుల ప్రిస్కిల వలె ఉండాలి. మనం ఎలా ఉండాలి? అక్కుల ప్రిస్కిల వలె ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? వారు ఏమి నేర్చుకున్నారు? దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఎంతట్లో నేర్చుకున్నారు? సంవత్సరంన్నరలో నేర్చుకున్నారు. వాళ్ళకున్న సహవాసం పాస్టర్ గారితో ఎంతసేపు? సంవత్సరంన్నరలో వారు నేర్చుకున్న జ్ఞానం ఎంత? దేవుడు ఉన్నతమైన జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చాడు. నీకు ఆ పట్టుదల ఉండాలి, నీకు ఆలోచన ఉండాలి, సంపాదించుకోవాలి. దేవుని జ్ఞానం అన్న ఒక తాపత్రయం, ఒక తృష్ణ, ఒక ఆశ నీలో ఉండాలి.
ఏదో వచ్చి వెళ్ళిపోతున్నానులే అంటే సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ దేవుని సన్నిధిలో ఏమాత్రము కూడా నీకు జ్ఞానం ఉండదు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం లేకపోతే మనమంట పశుప్రాయులమంట. చెప్పండి, ఎవరం మనము? దేవుని గురించిన జ్ఞానం లేకపోతే ఎవరమి? నేను చదువుకున్నప్పుడు చిన్నప్పుడు చూసేవాడిని బోర్డు మీద, విద్య లేనివాడు ఎంత పశువు అని రాసి ఉంటుంది కదా. కానీ ఇక్కడ బైబిల్లో రాసున్న మాట ఏంటో తెలుసా? పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే పశుప్రాయులము అని రాసింది. సామెతల గ్రంథం చూపిస్తానమాట. సామెతల గ్రంథము 30 అధ్యాయము 1 కాడి నుంచి చదవండి. ఆగూరు గారు పలుకుతున్న మాటలు, ఈ ప్రవక్త అయిన ఆగూరు గారు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆగూరు పలికిన మాటలు. ఈ మనుష్యుడు ఇతియేలుకును ఉక్కులుకును చెప్పిన మాటలు నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడును కాను. పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదు. చూడండి, ఇప్పుడు ఏ జ్ఞానం పొందలేదంట? పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. కాబట్టి నేను ఎలాంటి వాడిని? మనుష్యులలో పశుప్రాయుడు లాంటి వాడిని. ఇప్పుడు చెప్పండి, దేవుని జ్ఞానం లేకపోతే పశుప్రాయులతో సమానంగా ఏం చేసింది బైబిల్ గ్రంథం? ఏ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి? ఇప్పుడు మనం బోల్డంత జ్ఞానం ఉంది లోకంలో. ఎలా బ్రతకాలో తెలుసు, ఎలా మాట తిప్పాలో తెలుసు, ఎలా తెలివితేటలుగా మనము ముందుకు వెళ్ళాలో తెలుసు. ఆ జ్ఞానం బోల్డ్ ఉంది. ఆ జ్ఞానము దేవుని ఎదుట తేలిపోద్ది. ఆ జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని అందుకోలేవు నువ్వు. కాబట్టి దేవుని జ్ఞానం అనేది ఒక ప్రత్యేకమైన సహవాసం ద్వారా వస్తుంది. పరిశుద్ధులతో చేసే సహవాసం ద్వారా వస్తుంది. అనుభవనీయులతో నడుస్తున్నప్పుడు ఆ జ్ఞానం నువ్వు అందుకోగలదు. జాగ్రత్త. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభు పాదాలు పట్టుకున్నాడు పౌలు గారు. ఆ పౌలు గారి దగ్గర, యేసుప్రభు పాదాల దగ్గరికి పౌలు గారు కూర్చుంటే, పౌలు గారి పాదాల దగ్గర అకుల ప్రిస్కిల్లా కూర్చున్నారు. అర్థమైందా? ఆ పౌలు గారి పాదాల దగ్గర ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు అకుల ప్రిస్కిల్లా కూర్చున్నారు. కాబట్టి సంపూర్ణమైన జ్ఞానం పొందుకున్నారు. అలాంటి జ్ఞానము పొందుకున్న వాళ్ళకి అపోలో కనిపించి సమాజ మందిరంలో బోధిస్తే, సమాజ మందిరంలో ఇలా మందిరానికి వెళ్తారు కదా వాళ్ళు, అప్పుడు ఆ మందిరంలో బోధిస్తున్నప్పుడు వాళ్ళు విన్నారు. అకుల ప్రిస్కిల్లా విని అన్నారు, అయ్యా ఈరోజు మీరు మా ఇంటికి భోజనానికి రావాలన్నారు. మీతో మాట్లాడాలయ్యా, మా ఇంటికి రండి అనలేదు వాళ్ళు. మా ఇంటికి భోజనానికి రండి, ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచారు. పాస్టర్ గారు కదా, దైవజనుడు కదా, ఆతిథ్యం ఇవ్వడానికి పిలిస్తే ఎంతో సంతోషంగా వెళ్ళాడు. వెళ్తే అక్కడ జరిగిన సంఘటన ఏంటి ఇప్పుడు చూడండి. 18వ అధ్యాయంలో 26 కాడి నుంచి. ప్రిస్కిల్లా అకిలయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరిచిరి. చెప్పండి, ఇప్పుడు ఏం చేశారంట? ఒక దైవజనుడికే వాక్య జ్ఞానాన్ని నేర్పగలిగిన కుటుంబముగా మారిపోయిందండి అకుల ప్రిస్కిల్లా. వాళ్ళిద్దరూ ఎంత జ్ఞానం పొందుకున్నారో చూడండి. ఇప్పుడు ఎవరికి నేర్పుతున్నారు? ఇప్పుడు ఒక దైవజనుడికి, అయ్యా మీరు చాలా బాగా బోధిస్తున్నారు, ఆత్మయందు తీవ్రత కలిగి బోధిస్తున్నారు, మామూలు బోధ కాదు మీ బోధ, చాలా అద్భుతమైన బోధ, అలాంటి బోధ మీరు బోధిస్తున్నారు, కానీ కొన్ని మార్పులు. ఏమిటా మార్పులు? ఏమీ లేదయ్యా, మీరు యోహాను బాప్తిసం గురించే ఖచ్చితంగా బోధిస్తున్నారు. యేసుప్రభు ఇచ్చే బాప్తిసం కూడా ఉంది. ఆ బాప్తిసం గురించి మీరు చెప్పాలి. ఏంటి ఆ బాప్తిసము? పరిశుద్ధాత్మ బాప్తిసము. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏ బాప్తిసము? పరిశుద్ధాత్మ ఇచ్చే బాప్తిసము. ఆ బాప్తిసం గురించి మీరు బోధించాలి. ఆ బాప్తిసం ఉంది. యోహాను కూడా ఆ బాప్తిసం గురించే సాక్ష్యం చెప్పాడు, సరస్సులో వేయబడక మునుపు. ఆ బాప్తిసం గురించే సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు ఆ బాప్తిసం కూడా మీరు ప్రకటిస్తే బాగుంటుందయ్యా, ఆ బాప్తిసం ప్రకటించండి అని చెప్పారట. అంటే ఈ వాక్యాన్ని ఇంకేం చేశారు? ఇంకా లోతుగా చెప్పారు పాస్టర్ గారికి, అపోలు గారికి. ఆయన విన్నాడు. ఎందుకంటే వీళ్ళు చెప్పే విధానం అలా ఉంది. సవాల్ అనలేదు, ఛాలెంజ్లు అనలేదు, చక్కగా నీట్గా కూర్చోబెట్టి భోజనం పెట్టి చెప్తున్నారు. ఇప్పుడు అలా ఇంటికి వెళ్ళి చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడో తప్పు బోధిస్తే ఏమండి రచ్చ చేసేస్తున్నారండి. వాడిని తీసుకొచ్చి నడు రోడ్డు మీద నిలబెట్టేస్తున్నారండి. ఎంత దారుణం అండి అది. వాడు బ్రతుకు బస్ స్టాండ్ చేసేస్తున్నారు కదా. యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? సహోదరుడు ఒకవేళ తప్పు చేస్తే నువ్వు అతని ఇంటికి వెళ్ళి అతనితో మాట్లాడని చెప్పాడు. నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని అది.
అంతేగాని ఆన్లైన్ ఉంది కదా అని, నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి అతని గురించి నువ్వు మాట్లాడడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు? దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆ మాటలు కూడా రాయబడి ఉన్నాయి. ఎలా రాయబడి ఉన్నాయో తెలుసా? చేయండి, రోమపత్రిక 14వ అధ్యాయము. రోమపత్రిక 14వ అధ్యాయము తీసారా? 4వ వచనం ఒకసారి చూడండి. పరుని సేవకునికి అందరూ తీసారా? అంటే నీ పక్క పరుని సేవకుడు అంటే ఎవరు? వేరే సంఘ కాపరి, అవునా? ఇప్పుడు వేరే కాపరి, వేరే సేవకుడు. ఇక్కడ మాట్లాడుతున్న పౌలు గారు, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు. ఇప్పుడు చెప్పండి, అసలు ఈ వాక్యం చదివేవా నువ్వు అని అడుగుతున్నాను నేను, ప్రశ్న వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏమైపోయింది? నీ దృష్టికి రాలేదా? నాకు బైబిల్ అంతా తెలుసు, నాకు అన్నీ తెలుసు అని సవాల్ చేస్తున్నాను. నీ దృష్టికి ఈ రిఫరెన్స్ రాలేదా? పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నువ్వెవడవి అన్న రిఫరెన్స్ నీకు రాలేదా? నువ్వు చూడలేదా? లేకపోతే చూసినా దాటేసావా? నీ పద్ధతి అది కాదు కాబట్టి, నీ బుద్ధి అది కాబట్టి ఈ రిఫరెన్స్ నీకు అర్థం కాలేదేమో. లేదంటే అర్థమైనా కూడా దాన్ని నువ్వు పెన్నుతో కొట్టేసి ఉండొచ్చు, లేకపోతే ఆ కోంత ముక్క సింపేసి ఉండొచ్చు నీ బైబిల్లో. అది నాకు అవసరం లేదని. ఎందుకంటే నీ బుద్ధి ఎదుటివారికి ఏలుపెట్టి చూపించడమే కదా. ఒక్కసారి ఆలోచించండి. నీ కంటిలో ఉన్న దూలం తీసుకోవడం మానేసి ఎదుటివాని కంటిలో ఉన్న అలుసు తీయడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానం నేర్చుకొని పెట్టారా, లేకపోతే పడిపోతారు. ఎవడో ఒకడు వచ్చి పాడేస్తాడు. ఆనాడు అవ్వని ఆదాముని పడగొట్టినాడు, మనల్ని పడగొట్టలేడా చెప్పండి? పడగొడతాడా లేదా? ఎవడో కూడా వచ్చి, అబ్బాయి మీరు చేస్తున్నది తప్పు, మీరు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, మీరు వింటున్నది తప్పు, అతను బోధిస్తున్నది తప్పు అని ఒక్క మాట అంటే, ఒక రుచికరముగా 4 మాటలు చెప్తే మనకి ఎలా ఉంటుందంటే అవే తీయగా కనబడతాయి. 100 సంవత్సరాల సహవాసం పక్కన పెట్టి అరగంట సహవాసానికి విలువిచ్చిన అవ్వలాగా అయిపోతాం మనం, అవునా? 100 సంవత్సరాల సహవాసం ఎన్ని సంవత్సరాల నుంచి నడిచినా మనకి ఇంకా అజ్ఞానం ఎలా అనిపిస్తుంది అంటే ఆ మాటలు తీయగా ఉంటాయి. చాలా జాగ్రత్త సుమ. నిన్ను భ్రమ పెట్టడానికి, నిన్ను బయటికి లాగడానికి సాతానుడు వల వేసేసి ఉండొచ్చు. ఈరోజు ఈ మాటలు ఎందుకు దేవుడు మాట్లాడిస్తున్నాడు నాకు తెలియదు, కానీ నేర్చుకోండి జ్ఞానం. అకుల ప్రిష్కిలకు వాక్యం తెలుసు కాబట్టి ఎవరు వచ్చినా వాళ్ళు సరిచేశారు తప్ప వీళ్ళని పాడు చేయలేకపోయారు ఎవరు కూడా. వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరు ఏమి మోసం చేయలేరు. వాక్యం తెలియకపోతేనే మోసం చేస్తారు. వాక్యం తెలిస్తే ఎవరు మోసం చేయలేరు నిన్ను. అర్థమవుతుందా? కాబట్టి దేవుని జ్ఞానాన్ని నేర్చుకో, వాక్యాన్ని నేర్చుకో. నిన్నెవరు మోసం చేయకుండా చూసుకో. నీ వస్త్రాలు ఎవరో అపహరించకుండా, నీ కిరీటం ఎవరో అపహరించకుండా జాగ్రత్త పడు. వాక్య జ్ఞానాన్ని నేర్చుకుని, అవునా? నీ కిరీటమును ఎవడును అపహరించకుండా చూసుకో అన్నాడా లేదా? యోహాను భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడాడా లేదా ప్రకటన గ్రంథంలో? నీ కిరీటమును ఎవరును అపహరించకుండా చూసుకో అని. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఒక్కటే, జ్ఞానం నేర్చుకోండి. అకుల ప్రిస్కిల కేవలం సంవత్సరం మీద 6 నెలలు సహవాసం చేసి ఉన్నతమైన జ్ఞానాన్ని పొందుకున్నారు. పౌలు గారు లేకుండానే వాళ్ళు ఏదైనా ఒప్పించగలిగే స్థాయికి వచ్చేసారు, అవునా? వచ్చారా లేదా? ఒప్పించారా లేదా? మరి అలాంటి స్థాయికి మనం రావలొద్దా? ఇక్కడ అంటున్నాడు, పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నువ్వెవడివి? ఆ తర్వాత అతడు నిలిచియుండుట అయినను, అతడు నిలిచియుండుట అయినను, పడిపోవుట అయినను అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. చెప్పండి, అతనికి ఒక యజమానుడు ఉన్నాడు కదా. ఎవరా యజమానుడు? ఆ యజమానుడు ఎవరు? ఇప్పుడు నాకెవరు యజమాను? ఆ పరుని సేవకుని కూడా యజమాని ఆయనే కదా. ఆయన చూసుకుంటాడు కదా, నీకెందుకు? ఏమంటున్నాడు ఇక్కడ? అతను నిలబెట్టుటయు పడగొట్టుటయు సొంత యజమాని పని. నీకెందుకయ్యా? నీకెందుకు? నీకు అవసరమా? ఒక రోజున యేసు ప్రభువు దగ్గరికి కొంతమంది వచ్చి, ఒకడు యేసు ప్రభు నామంలో స్వస్థతలు చేస్తున్నాడు.
ఆ యేసుప్రభు శిష్యుడు కాడు. యేసుప్రభు శిష్యుడు కాడు. యేసుప్రభు నామంలో స్వస్థతలు చేస్తున్నాడు. ఆ స్వస్థతలు చేస్తున్నప్పుడు కొంతమంది యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా వాడు మనల్ని వెంబడించేవాడు కాదు, వాడు నీ నామంలో దెయ్యాలను నిలగొడుతున్నాడు అని చెప్పారు. మనల్ని వెంబడించడు వాడు, మనకు ఎప్పుడు మనతో రాలేదు, కానీ యేసునామంలో దెయ్యాలను వెలగొడుతున్నాడంటే ప్రభు అన్నాడు, వాడిని ఆటంకపరచకండి, వాడిని ఆటంకపరచకండి, ఎందుకంటే నా నామమును సులకనగా చూసి నన్ను అవమానపరచువాడు ఎవడునూ లేడు, వాడిని ఆటంకపరచొద్దు, వాడిని చేయనివ్వండి ఆ పని అన్నాడు. మరి ఇప్పుడు యేసుప్రభువే ఆటంకపరచొద్దంటే మనమెవరమండి? ఇప్పుడు చెప్పండి, ఎలా నడుస్తుంది బయట, ఎలా ఉంది బయట? ఈరోజు మనకెందుకు నచ్చుతాయి తెలుసా అటువంటి ప్రసంగాలు? మనం తిట్టలేం కాబట్టి తిట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం మనం, అది మన బాధ. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అటువంటి ప్రసంగాలు మనకు నచ్చడానికి కారణం ఏంటి? మనం తొడసరసలేం, ఆడు సరిసాడు మనం తప్పట్లు కొడతాం, మనం తిట్టలేము, ఆడు తిడతాడు మనం తప్పట్లు కొడతాం. అది మన నైజం, మానవ నైజం, దుర్మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది వదులుకుంటేనే కానీ నువ్వు బాగుపడవు, ఇది వదులుకుంటేనే కానీ నువ్వు బాగుపడవు. కాబట్టి దేవుని బిడ్డలారా, అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను సొంత యజమానుని పని. అవునా? సొంత యజమానుని పని. పరుని సేవకునికి తీర్పు తీర్చడం నువ్వెవడవి? ఏ ఒక్క మాట చాలు వాళ్ళ చంప చెల్లుమనిపించడానికి. ఇప్పుడు చెప్పండి, మనం నేర్చుకోవాలా వద్దా? ఇప్పుడు నేర్చుకోవాలా వద్దా? మాట్లాడరేంటండి? నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాలి. వాక్యము ఎవరు ఏది చెప్పేస్తే గుడ్డిగా అది నమ్మేయకూడదు. అది బైబిల్లో ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? బెరయ్య సంఘస్థుల గురించి తెలుసా మీకు? బెరయ్య సంఘస్థులు వాళ్ళు చాలా గనులంట, చాలా గొప్పవారంట ఆ సంఘస్థులు, బెరయ్య సంఘస్థులు. ఎందుకు గొప్పవారయ్యారు? తీయండి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి చదువుదాం. 17వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరకైకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. వీరు ఏదెన్సులో ఉన్న ఏదెన్సినీకులో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. చెప్పండి, ఆసక్తితో ఏం చేశారు? మొట్టమొదటిగా వాక్యమును అంగీకరించారు. తర్వాత పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చారు. ఇప్పుడు పౌలు గారు చెప్పేస్తున్నారు, శీల చెప్తున్నారు, ఈ పౌలు శీల చెప్తున్న వాక్యాలు అలాగున్నాయో లేవా, వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని లేఖనాలను పరిశీలన చేస్తున్నారు. అందుకని ఆ బెరయ్య సంఘస్థులు గనులుగా మారిపోయారట. ఎవ్వరు వాళ్ళని మోసం చేయలేకపోయారు. ఇంకా అర్థమవుతుందా? ఈరోజు నీవు నేనేదో చెప్పేస్తే వినేయడం కాదు, వాళ్ళేదో చెప్పేస్తే వినేయడం కాదు, లేఖనాలను పరిశీలించు. అందుకే ప్రతి ఒక్కరికి బైబిల్ ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్ నీ దగ్గర ఉందంటే నువ్వు పరిశీలన చేసుకోవచ్చు. అలా ఉందా లేదా, అది కరెక్టా కాదా, లేఖనాలను పరిశీలించు. దయచేసి నీకు చదువు ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, పరిశీలించు. ఎందుకు చదువు లేని వ్యక్తిగా అలా ఉండిపోతావు? జ్ఞానాన్ని నేర్చుకో, పరిశుద్ధ దేవుని కూర్చుని జ్ఞానం నేర్చుకో. ఇంకా ఎంతకాలం అలాగా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే అన్నట్లుగా ఉండిపోతావు. అపవాది మనకు మెల్లిగా సైలెంట్గా కూర్చోలేదు. వాడి పని వాడు స్పీడ్గా చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. మనం మాత్రము అలాగే నిమ్మకి నీరెత్తినట్లుగా కూర్చున్నాం. వాడి పని మానలేదు, వాడు స్పీడ్గా వస్తున్నాడు. ఎప్పుడు నువ్వు దొరికేస్తావు వాడికి. అందుకని జ్ఞానం నేర్చుకో. జ్ఞానం లేకపోతే పడిపోతాం, జ్ఞానం లేకపోతే కుప్పకూలిపోతాం, జ్ఞానం లేకపోతే సాతానికి దొరికిపోతాం. జ్ఞానం లేకే కదా నా ప్రజలు పట్టబడుతున్నారన్నాడు. జ్ఞానం లేకే కదా నా ప్రజలు నశించిపోతున్నారన్నాడు. జ్ఞానం లేకపోతే నశించిపోతాం, జ్ఞానం లేకపోతే పట్టబడతాం. అపవాదికి మనము ఆడి చేతికి మరలా చిక్కుకుపోతాం. వాడి మరలా బానిసత్వంలోనికి మనల్ని నడిపించేస్తాడు, లోకంలోనికి పంపించేస్తాడు. అటువంటి స్థితి లేకుండా మనల్ని మనము దేవుని సన్నిధిలో ఆయన జ్ఞానానికి, ఆయన వాక్యానికి అప్పచెప్పుకోవాలి. అక్కుల ప్రిస్కిల్ల కేవలము సంవత్సరం మీద 6 నెలల్లో మంచి జ్ఞానం నేర్చుకున్నారండి. ఇతర సేవకుడిని బలపరిచే జ్ఞానం నేర్చుకున్నారు వాళ్ళు. మరి ఈ రోజున మన జ్ఞానం ఎక్కడుందో చూడండి.
ఇంకా లోతైన విషయాలు అయినా చెప్తే బాగుండు, ఇంకేదైనా చెప్తే, ఈ ఆసక్తి మనలో కనబడితే లోతైన విషయాలు దేవుడు మాట్లాడతాడు. ఇంకా ఎంతసేపు జక్కే చెట్టు ఎక్కాడు, మార్తమ్మ వంట చేస్తుంది, మరియమ్మ కూర్చుని నిన్నది, ఇయేనా మనకు కావాల్సిన సండే స్కూల్ పిల్లలు వినే వాక్యాలు మనకు కావాలి. ఏ వాక్యాలు కావాలి మనకి? జ్ఞానంతో కూడిన వాక్యాలు కావాలి. సండే స్కూల్ పిల్లల వాక్యాలు ఎందుకండి? దాని గురించి రిఫరెన్స్ చెప్పడం మీకు తీయండి. 1 కొరింథీ 3:1 కానీ చదవండి. మనకి ఎందుకు జ్ఞానం లేదో నేను చూపిస్తాను మీకు. 1 కొరింథీ 3:1 కాడి నుంచి చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. చెప్పండి, అప్పట్లో మీకు బలం సారిపోలేదు కాబట్టి దేంతో పెంచాడట? పాలుతో పెంచాడట. మరి అన్నంతో పెంచలేదట. అన్నానికి పాలుకి తేడా ఏంటి? పాలు పిల్లలు తాగుతారు, అన్నం పెద్దవాళ్ళు తింటారు. మరి నువ్వు ఇప్పుడు ఆత్మీయ జ్ఞానంలో పెద్దవాడివా బాలుడివా? చెప్పండి, జ్ఞానంలో బాలుడివా పెద్దవాడివా? చదవండి. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. చాలు, స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మీరు ఇంకా పాలు అంటే సండే స్కూల్ పాఠాలు నేర్చుకుంటానే ఉన్నాం మనం. ఎల్కేజీ నుండి యూకేజీ నుండి ఎల్కేజీ నుండి 1, 2, 3, 4 అలా పెరుగుతున్నాడు కదా సంవత్సరం. మనం ఎందుకు అలా ఉండిపోతున్నాం? మనం ఉండిపోవడానికి కారణం ఏంటి? ఇంకా క్రైస్తవ్యంలో పాలు తాగేవారిగా ఉంటే ఏంటంటే ప్రయోజనం? పాలు తాగేవాడు వాడి చాక్లెట్ చూపించిన వెళ్ళిపోతాడు, వీడి చాక్లెట్ చూపించిన వెళ్ళిపోతాడు, వాడు బిస్కెట్ చూపించిన వెళ్ళిపోతాడు, ఆఖరికి విచిత్రమైన వస్తువు ఎక్కడైనా కనపడితే వాడు వెళ్ళిపోతాడు. అవునే కదా? పాలు తాగే పిల్లోడు ఉన్నాడు అనుకోండి, సంకని చాక్లెట్ చూపించామనుకోండి వచ్చేస్తాడు. మరి ఏంటో అలా ఉన్నారు మీరు, నాకు అర్థం కావట్లా. దేవునికి మహిమ కలుగును కాక సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే తేలికుట్టిన దొంగలు అంటారు వీళ్ళని. ఏమంటారు? మన పరిస్థితి అదే కదా. సైలెంట్గా ఉంటాడు వాడు. తేలికుట్టిన దొంగ గురించి ఎంతమందికి తెలుసా? ఉనికి మహిమ కలుగును కాక. తేలికుట్టిన దొంగ అంటే ఎవరో తెలుసా? ఒకడు దొంగతనానికి వచ్చాడు ఒక రాత్రి. వాడు ఆ కబోర్డు ఈ కబోర్డుని ఎతికేస్తున్నాడు. ఒక కబోర్డు మూలకు చెయ్యెట్టాడు, సురుక్కున కాటేసింది. అయ్యి బాబాయ్ అంటకు లేదు అనాలి. ఇడు గట్టిగా బాబాయ్ అన్నాడు. ఇంకా ఆళ్ళకి కొట్టేస్తారు ఇన్ని. ఈ బాధకి ఆ బాధ ఎక్కువ అవుతుంది. అందుకని ఈ దొంగకి తేలికుట్టింది కాబట్టి వీడిని తేలికుట్టిన దొంగ అన్నారు. స్తోత్రం చెప్పాలి. వీడికి ఇంకా బాధ బయటికి చెప్పుకునే అవకాశం లేదు అనుకుంటున్నాడు అంతే. ఇంక బయటికి చెప్పుకునే అవకాశం, గట్టిగా అరిసే అవకాశం లేదు ఎంత ఏడుపు వచ్చినా. అందుకే తేలికుట్టింది దొంగ. అలాగే మనం కూడా అలాంటి పద్ధతిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా, దేవుడు ఎంత మాట్లాడినా అలా సైలెంట్గా చూస్తున్నారు నా ముఖం ఇంకా దీనంగా. ఎంత దీన మనస్సో మీది కదా. ఒక పాట పాడదామా? ఎంత దీనాది దీనము అబే కాదు, ఓ సంగమా. మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది నాకు. దేవునికి మహిమ కలుగును గక్క. అంత దీనంగా చూస్తున్నారు నా వంక. మరి ఎందుకో తెలియదు. ముగించేస్తాను పోనీ. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. పాలు తాగే పిల్లవాడికి చాక్లెట్ ఆశ చూపిస్తే వచ్చేస్తాడు వాడికి. అప్పుడు దాకా రాను అనేవాడు, బుర్ర అడ్డంగా ఊపినాడు, చాక్లెట్ చూపిస్తే పరిగెత్తుకుని చేతులు చాపుకుని వచ్చేస్తాడు. ఆడికి కావాల్సిందేంటి? చాక్లెట్. అలాగే ఈరోజు క్రైస్తవ్యం అద్భుతాలు వెనకాల పరిగెడుతుంది, ఆ స్వస్థతల వెనకాల పరిగెడుతుంది. ఏమండి? లేకపోతే ఏవేవో గొప్ప కార్యాల కోసం పరుగులెడుతుంది. చాక్లెట్లే కావాలి ఈరోజు క్రైస్తవ్యానికి. జ్ఞానం అవసరం లేదు. జ్ఞానం పెద్దవాళ్ళకి, అన్నం తినే వాళ్ళకి. కానీ పాలు తాగే పిల్లలకి చాక్లెట్లే.
ఎప్పటికీ ఇంకా అద్భుతాలు ఎక్కడ జరుగుతున్నాయి, అద్భుతాలు ఎక్కడ జరుగుతున్నాయి అని పరిగెట్టే వాళ్ళు ఉన్నారు చాక్లెట్ల కోసం. అందుకని పాలు తాగువారు. ఇక్కడ ఏమంటున్నాడు, మీకు అప్పట్లో బలము సాలనందక పాలతో మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మరి అన్నంతో పెంచేవారు ఎలా ఉంటారు? అసలు అన్నం తినేవాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు తీయండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము. అన్నం తినేవాళ్ళు ఎలా ఉంటారో చూపించేస్తాను నేను, ముగించేస్తాను ఇంక నేను. 11వ వచనం కానించి చదవండి, 5:11 కానించి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులై ఉన్నందున వాటిని విశుద్ధపరచుట కష్టము. చెప్పండి, ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి కానీ మీరు మందంగా కూర్చుంటే ఏం చెప్తాను అంటున్నాడు పౌలు గారు. నా బాధే ఆయనకి, నా బాధే ఆయనకి. ఇప్పుడు అవి వివరంగా చెప్పినా అర్థం కాదు మీకు అని చెబుతున్నాడు. తర్వాత కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. ఎంత దౌర్భాగ్యం అండి. కాలమును బట్టి చూస్తే మీరు అందరూ ఎలా ఉండాలి? ఇప్పుడు బోధకులుగా ఉండాలి, అకుల ప్రిస్కిల్లా వలె ఉండాలి. మీ ఏజ్ని బట్టి చూస్తే, ఏజ్ ఏంటి? దేవుని సన్నిధికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అప్పటి నుంచి లెక్కేసుకోండి మీ ఏజ్ ఎంతో. అప్పటి నుంచి చూస్తే మీరు ఎలా ఉండాలి? వాళ్ళు సంవత్సరంన్నరలోనే బోధకులు అయిపోయారు. మరి మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నాం? మా నాన్న అంటుండేవాడు, రేవులు తాడికి వచ్చింది నీకు వచ్చింది చేద్దావా అనేవాడు. రేవులు తాడి పెరుగుతుంది నువ్వు పెరుగుతున్నావు అనేవాడు. ఆ మాట నేను అన్న అనుకోండి, మా నాన్నని ఇవ్వడని చెప్తున్నాను అంతే. దేవునికి మహిమ కలుగును గక్క. ఇంకొకసారి చెప్పండి, అర్థమైందా మీకు? అన్నం తినేవాళ్ళు ఎవరంటే ఇలా బోధకులుగా మారిపోతారు. ఆ జ్ఞానం కలిగిన వారు అకుల ప్రిస్కిలా. తర్వాత చదవండి, పాలు త్రాగవలసిన వారే గాని, ఇంకా ఇదే మాట, పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినదగిన వారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఇప్పుడు చెప్పండి, వయసు వచ్చిన వారు ఏం చేస్తారు? మేలేదో కీడేదో, మంచేదో చెడేదో, ఇతను చెప్తున్నదేంటో అతను చెప్తున్నదేమిటో వివేచించుకోగలుగుతారు వయసు వచ్చిన వారు. అర్థమైందా? తొందరగా చెప్పుడు మాటలు లొంగిపోరు, తొందరగా అజ్ఞానముగా ప్రవర్తించరు. వయసు వచ్చిన వారు మేలేదో కీడేదో, ఏది మంచో ఏది చెడో వివేచించుకుంటారు, జ్ఞానము కలిగి ప్రవర్తిస్తారు. అందుకని బలమైన ఆహారము వాళ్ళకే తగ్గుతుంది. ఎందుకంటే మంచి జ్ఞానములు వివేచించుకునే జ్ఞానేంద్రియములు కలిగిన వారంట. వాళ్ళు జ్ఞానేంద్రియములు కలిగిన వారట, వాళ్ళు వయసు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, మీరు పాలుతో పెంచబడుతున్నారా, బలమైన ఆహారంతో పెంచబడుతున్నారా? నేనైతే బలమైన ఆహారం పెడుతున్నానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. మరి తింటున్నామన్న ఆలోచన మీకు ఉందో లేదో నాకు తెలియదు. నేనైతే బలమైన ఆహారమే పెడుతున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఏమీ చాక్లెట్లు పంచిపెట్టట్లేదు, కేక్ ముక్కలు పంచిపెట్టట్లేదు. నేను పంచిపెట్టేదంతా బలమైన ఆహారమే. లోతైన విషయాలే నేను ఎప్పుడు చెప్తాను కానీ పై విషయాలు తేల్చి చెప్పను నేను. ఈరోజు కూడా ఈ సబ్జెక్ట్ అందరికీ అర్థం కాదు, జ్ఞానం ఉన్న వాళ్ళకి తప్ప. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు అకుల ప్రిస్కిల్లా సంవత్సరంన్నరలో నేర్చుకున్న జ్ఞానం మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కాబట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను వినండి. పాలు తాగే పిల్లలుగా కాదు, బలమైన ఆహారం తినే వయసు వచ్చిన వారిలాగా ప్రవర్తించండి. దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి, జ్ఞానం నేర్చుకోండి. జ్ఞానం లేకపోతే ప్రమాదం. సాతానుడు ఎవరిని మెరుగుదునా అని వాడు గర్జించు సింహం వలె వెతుకుచూ తిరుగుచున్నాడట. వాడు ఎవరిని పడగొడదామా అని పడగొట్టే స్థితి వచ్చేస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, దయచేసి జ్ఞానముతో ఉండేటట్లు, జ్ఞానంతో నడిచేటట్లు దేవుని పాదాలు పట్టుకుని నేర్చుకోండి. ఇక్కడ నా వల్ల అయినంత మట్టుకు నేను నేర్పుతాను. తర్వాత దేవుని దగ్గర సాధన చేయాలా వద్దా? చెయ్యాలి. ప్రార్థనలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు తన వినుకుడిలో దీవించునుగాక. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదా? రైట్, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. జ్ఞానం లేకే నశించిపోతున్నాను ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతూ
దేవుని సన్నిధిని మనమందరం కూడా ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం.